ఈరోజు ఈ క్రాప్ నిర్వచనం మార్చినారు. ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా? చేశామంటే చేశాం. తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు. ఇది బాపట్లలో ఒక చిన్న ఎగ్జాంపుల్. పర్చూరులో 112%, పంగళూరులో 114%, బల్లికరువులో 115%. బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. వేటపాలెంలో 117%, చీరాలలో 122%, చిన్నగంజాంలో 128%. అంటే ఉన్న భూమి కన్నా అగ్రికల్చరల్ క్రాప్స్ సోన్ ఇన్ ద భూమి 120. భూమి ఉండేది 100% అయితే నువ్వు 128% చూపిస్తూ ఉండవు. అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది నీరు గార్చావు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితులు. ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్టా చాపర్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చాపర్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు.